హలో అండి అందరికీ. ఇస్రో జాబ్స్ తీసుకొచ్చాను, అవేంటో చూద్దాం. దానికంటే ముందు ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్, ఆ లైక్ బటన్ టచ్ చేయండి. ఇస్రో వాళ్ళ రిక్రూట్మెంట్ వచ్చేసరికి మనకు 336 అడ్వర్టైజ్మెంట్లో ఉందండి. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ పైన క్లిక్ చేయండి, ఓకేనా. ఇది అప్లికేషన్ లింక్, మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేయొచ్చు దీనికి, ఓకే. ఇది మీకు రిటర్న్ టెస్ట్ అండ్ స్మాల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, ఓకే. అండ్ ఇది మీకు అప్లికేషన్ ఓపెనింగ్ వచ్చేసరికి మీరు 22 నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేయొచ్చు. 6 అక్టోబర్ వరకు ఉంటుంది. సో ఈ టైం పీరియడ్లో మీరు అనేది అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి, ఓకే. అండ్ వీళ్ళ శాలరీ రేంజ్ వచ్చేసరికి 56 నుంచి 1,77,000 వరకు ఇస్తారు, ఓకే. అండ్ ఇక్కడ ఉన్న నంబర్ ఆఫ్ పోస్టర్స్, ఓకే, ఎన్ని పోస్టులు ఉన్నాయని ఒకసారి చూసుకోండి. అండ్ మనకు వచ్చి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటెక్ విత్ బీటెక్, అండ్ ఇది మెకానికల్ది. సో సేమ్ అలాగా పెద్దదానికి ఉంటే చెక్ చేసుకుందాం, ఎంటెక్ విత్ బీటెక్, ఓకే. సో దానికి ఏ రిక్రూట్మెంట్ అండ్ ఏ బ్రాంచ్ అనేది చూసుకోండి, ఓకే. థర్మల్ ఇంజనీరింగ్, మెకానికల్, కంట్రోల్ ఇంజనీరింగ్ అని ప్రతి ఒక్క బ్రాంచ్కి సబ్ బ్రాంచెస్ అనేవి డివైడ్ అయి ఉంటాయి. అండ్ వాళ్ళ సో అండ్ జాబ్ యొక్క నేచర్ ఏందని, వర్క్ ఏందని ఇక్కడ మెన్షన్ చేస్తారు, అది ఒక్కసారి చూసుకోండి, ఓకే. ఇక్కడ ఎంటెక్ వాళ్ళది మెయిన్గా అండి, ఎంటెక్ వాళ్ళు అప్లై చేసుకోండి, ఓకే. అండ్ ఇది ఒకసారి స్పెసిఫికేషన్స్ అన్ని క్లియర్గా చూసుకోండి, ఓకే. అండ్ ఇక్కడ మీకు ఏ లిమిట్ వచ్చేసి 30+ ఉంటే సరిపోతుంది. అండ్ మన సబ్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది, అది కూడా చూసుకుని. దానికంటే ముందు ఫీజు అనేది ఇక్కడ 250 అండి. కాకపోతే మీరు పే చేసినప్పుడు 750 పే చేయాలి, ఓకే. 750 పే చేస్తే మీకు 500 అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత రీఫండ్ అవుతుంది, ఓకే. ఈ 250 అనేది కట్ అవుతుంది ఎగ్జామ్ ఫీజుగా. అండ్ ఇక్కడ ఎక్కడెక్కడ ఎన్ని పోస్టర్స్ ఉన్నాయి అండ్ ఏ ప్లేసెస్లో వేకెన్సీస్ ఉన్నాయని సమ్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు, ఒకసారి చూసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఇక్కడ క్వశ్చన్స్ అండ్ 75 మినిట్స్ అండ్ డ్యూరేషన్ 30 మినిట్స్ అండ్ 30 మినిట్స్ అండ్ సమ్ టాపిక్స్ ఇచ్చారు, ఓకే. ఆ టాపిక్స్ కూడా చూసుకోండి. ఆప్టిట్యూడ్, ఓకే. ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు, ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా క్వాలిఫై అయిన వరకు 1:5 ప్రకారంగా ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు, ఓకే. ఇవన్నీ ఒకసారి క్లియర్గా డీటెయిల్స్ అని చూసుకొని అప్లై చేసుకోండి, ఓకే. అప్లై బటన్ ఇక్కడనే ఉంది, డైరెక్ట్ ఇక్కడ లింక్ ఉంది, ఇక దీనిపైన క్లిక్ చేసి మీకు అప్లికేషన్ లింక్ సైడ్ వెళ్ళిపోతారు, ఓకే. ఓకే డన్. అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చేసి అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, ఓకే అండి. థ్యాంక్ యూ.